ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో మనుష్యులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందడం కోసం మనము దేవుని యొద్దకు రావాలని చెప్పేసి తెలియజేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. యేసు యొద్దకు రండి. దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. ప్రియమైన వర్లారా, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మన యొద్దకు వస్తే మనకు క్షేమం, మనకు ఆనందం, సంతోషం, మన అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ యొక్క సందేశం మీరు తప్పనిసరిగా ప్రారంభం నుంచి ముగింపు దాకా వినండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు జవాబు దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొద్దకు ఎందుకు రావాలో, దేవుని యొద్దకు వస్తే నీకు ఏం మేలు కలుగుతుందో నీవు ఖచ్చితంగా గ్రహించి దేవుని స్తుతించి దేవుని మహిమపరచగలవు. ప్రియమైన వరలారా, నిశ్చయముగా నీవు దీవించబడబోతూ ఉన్నావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చూడండి, మనుషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో మొట్టమొదటి సమస్య ఏంటంటే పాపం. ఏ రకమైన పాపమైనా సరే దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చూడండి, మన ప్రతి పాపమును కూడా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు క్షమించి ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేసి మనలను నీతిమంతులుగా చేయువాడై ఉన్నాడు. అందునిమిత్తం దేవుని యొద్దకు వచ్చి మన ప్రతి పాపమును ఒప్పుకొని, అతిక్రమములు దాసిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యము చలవిస్తుంది. ఈ మాట ప్రకారము దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు చేసినటువంటి ప్రతి పాపమును, నీలో ఉన్న ప్రతి బలహీనతను, నువ్వు కలిగి ఉన్న ప్రతి వ్యసనమును దేవునితో చెప్పి దేవుని సహాయం కోరతావు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేసి క్షమాపణిచ్చి నీకు విడుదలిచ్చి నీతిని నీకు అనుగ్రహించి నిన్ను వాటన్నిటి నుంచి కూడా విడుదల చేసి గొప్ప చేయబోతున్నాడు. రెండోదిగా చూస్తే వ్యాకులత. ప్రతి మనుషుల్లో కూడా ఏం జరుగుతుందో, ఎలా ఉండాలో, ఏమైపోతుంది నా పరిస్థితి, నేను ఎలాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనము ప్రతి వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ప్రభువగు యెహోవా ఎలాగూ చెలవిచ్చుచూ ఉన్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వసించు. దేవుడు నిన్ను కలవరపడనివ్వక, భయపడనివ్వక, నువ్వు కలిగి ఉన్న ప్రతి భయంలోంచి కూడా నేను విడిపించుచు నేను రక్షించువాడై ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి కలవరపడక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు గొప్ప సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. మూడవదిగా చూస్తే విచారం. ఏ మనిషిని చూసినా సరే విచారముతో నిండిపోయి చాలా బాధగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చూస్తే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూడండి, నీ విచారమును కొట్టివేసి నీ బాధను తీసివేసి ప్రభువట నీ దుఃఖ దినములను సమాప్తి చేసి నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. చీకటిని తొలగిస్తున్నాడు, అంధకారాన్ని తొలగిస్తున్నాడు, బాధను తొలగిస్తున్నాడు, కలవరాన్ని తొలగిస్తున్నాడు, నీ ప్రతి అవసరమును తీర్చబోతున్నాడు. కాబట్టి దేవుడే నీకు వెలుగుగా ఉండి నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన వేదన, దుఃఖము, కన్నీరు అన్నిటినీ దూరం చేసి నిన్ను తేలిక చేయబోతున్నాడు. ఇక 4వది చూస్తే సిగ్గు. ఈరోజు సిగ్గుతో చచ్చిపోయేటువంటి పరిస్థితులలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు ఏవైనా సరే సిగ్గుపడాల్సినటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు.
బలికలుపు సిగ్గు మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో మనం ఏవైతే సిగ్గుకు గురి కావాల్సి వస్తుందో ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడే మరుగుపరిచి నిన్ను తేలిక చేసి నీకు అద్భుతం చేసి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇక చూస్తే భయం, 5 చూస్తే భయం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూడండి, మన దేవుడు మనకు తోడై ఉన్న కారణమును బట్టి మనము భయపడవలసిన అవసరం లేదు అని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇక 6వది చూస్తే నిస్సహాయత. యెషయా గ్రంథం 41:14వ వచనం చూస్తే, భయపడకుడి, నేను నీకు సహాయము చేయువాడినై ఉన్నాను. చూడండి, మన దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి మనము నిరుత్సాహంతో ఉండి, మనము కలవరంతో, మన బాధలతో కృషించిపోయి కుమిలిపోయే వారంగా మనం ఉండకూడదు అని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. ఇక 7 చూస్తే ఆపద. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని ప్రభువు చెలవిస్తున్నాడు. ఆపద ఎంత గొప్పదైనప్పటికీ దేవుని యందు విశ్వాసము నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. అది ఎంతటి సమస్య అయినా సరే దేవుని యందు చాలా చిన్నది. మనుషులకు అసాధ్యమైనవి ఉన్నవేమో, కానీ నీ దేవుడైన యేసుకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సమస్తమును కూడా మన కొరకు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆపదలను తొలగించగలిగిన దేవుడు, ఆపత్కాలంలో మనం నమ్ముకోదగిన మంచి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి ఆపదలను తొలగించగలిగిన దేవుడిని వెరిగి దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఇక 8వదిగా చూస్తే అవసరతలు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ప్రియమైన వారలారా. ఫిలిప్పు 4:19 వచనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్తున్నాడు. మన ప్రతి అవసరము దేవుడే తీర్చువాడై ఉన్నాడనేటువంటి నిశ్చయత నీకు కలిగినప్పుడు నీ సమస్య ఎంత గొప్పదైనా, అది అప్పు సమస్య అయినా, అది రోగపు సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, అది కోర్టు సమస్య అయినా, మరి ఎలాంటి సమస్య అయినా సరే అది దేవుని వలన తీర్చబడుతుందని నీవు ఎరిగినప్పుడు దేవుని యొద్దకు వస్తావు. నీ సమస్యను దేవుడితో చెప్పుకుంటావు. అడుగుడి, అడుగువానికి ఇవ్వబడును, తట్టుడి, తట్టువానికి తీయబడును, వెతుకుడి, వెతుకువానికి దొరుకును అని మత్తయి సువార్త 7:7 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అడిగే వారంగా ఉంటాం, పొందుకునే వారంగా ఉంటాం, దేవుని సహాయాన్ని అనుభవించే వారంగా మనం ఉంటాం. ఇక 9వదిగా చూస్తే తిరస్కారం. మనుషుల చేత ఈరోజు తిరస్కరించబడి మనము బాధను భరించే వారంగా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నిన్ను ఏమాత్రమును ఎడువను, ఎన్నడను ఎడబాయను. చూడండి, మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, నీ స్నేహితులు నిన్ను తిరస్కరించవచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను తిరస్కరించవచ్చు, లేదు సమాజము నుండి నువ్వు వెలువేయబడవచ్చేమో, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు మాత్రము నిన్నెన్నడూ విడిచిపెట్టను అని అభయమిస్తున్న దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి పిల్లలను నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారు మంచి వారిగా జీవించబోతూ ఉన్నారు, వారిని నేను మంచితనంతో నింపుతాను, వారి నిధులను నింపుతాను, పాపాత్ములు దాచిన ధనమంతా కూడా నీతిమంతులైన మీ కొరకు నేను ఇవ్వబోతున్నానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడే ఆ పరిష్కారమును చేసి నేను గొప్ప చేయబోతున్నాడు. ఇక 10వది చూస్తే అస్వస్థత, రోగం. నిర్గమకాండం 15:26 వచనం చూస్తే, రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులకు కలిగిన రోగములలో ఏది కూడా నేను రానియను అన్నాడు. దేవుడి మాట విని దేవుని మాటలు ప్రకారం మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ మనం జీవించడం నేర్చుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించనీయక నిన్ను ఆరోగ్యముతో, బలముతో, శక్తితో నింపి నిన్ను ఆశీర్వదించే దేవుడై అన్నాడు. ఏ తెగులు కూడా నిన్ను సమీపించడానికి భయపడే అంతగా
నీ చుట్టూ ప్రాకారం వేసి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు విన్న నీవు నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారము దేవుడే అని నువ్వు ఎరిగినప్పుడు, దేవుని దగ్గర పరిష్కారం ఉంది, నీకు జవాబు ఉంది, నీకు సమాధానం ఉంది, నీకు నెమ్మది ఉందని నువ్వు ఎరిగినప్పుడు దేవుని యొద్దకు రా, దేవుడి దగ్గర పొందుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తీసుకుని సుఖంగా జీవించు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యం కలిగి జీవించు అని ప్రభువు చెప్పిన ఆ మాటలో ఆనందించాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ ప్రతి అవసరము దేవుడితో చెప్పుకొని దేవుని యొద్ద నుంచి తీసుకో. దేవుడు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు, ఆయన నిన్ను మహిమపరిచేవాడై ఉన్నాడు. నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, వినికిడి చేత ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా నీ యొద్దకు వచ్చి వారి అవసరములు నీతో చెప్పుకుంటూ ఉండగా, అయ్యా నా తండ్రి, మా ప్రతి అవసరము ప్రభు నువ్వు తీర్చువడవై ఉన్నావు కాబట్టి నీ పేరట నీ బిడ్డలను ఆశీర్వదిస్తుండగా, దీవిస్తుండగా, గొప్ప చేస్తుండగా, ఘనపరచుచుండగా, నన్ను ఘనపరచువాడు నేను ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, అతడు నా నామం ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అతను నేను తప్పించేదను, అతనికి దీర్ఘాయువునిచ్చేదను, అతనికి నా రక్షణ చూపించేదనని నేను వాగ్దానం ఇచ్చిన దేవా, శత్రువుల బారి నుంచి విడిపిస్తానని చలవిచ్చిన తండ్రి, ఏ తెగులు నీ గుడారమును సమీపించినని చలవిచ్చిన వాడా, అయ్యా నా తండ్రి, ప్రతి భయము నుంచి విడిపిస్తానని చదివించిన తండ్రి, నీ ప్రజలను ప్రవ్వ మీరు అద్భుతాలు చేసే దేవుడుగా మీరు ఉండి వారిని సిగ్గుపడనీయక, అయ్యా వారికి ఉన్న ప్రతి సమస్యకు ప్రవ్వ మీరే జవాబై మేలు చేసి అద్భుతం చేసి నీ బిడ్డలను ఘనపరిచి గొప్ప చేసి దీవించమని సర్వశక్తిగల యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించండి, దేవుని మాటలు వినండి, దేవుడి ఆజ్ఞల ప్రకారం జీవించండి. మిమ్మలను దేవుడు తన కృపచేత నింపి ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.